కేరళ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. కేరళ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. హిందూ మతాన్ని రక్షించాలి. హిందూ మతాన్ని గౌరవించాలి. రక్షించాలి 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 శబరిమలను రక్షించాలి. ఇప్పుడు మనం పంజాగుట్ట దగ్గర ఉన్న హైదరాబాద్ సెంట్రల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ సేవ్ శబరిమల అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి ఆ స్వాములతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం రండి. మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తుంది ఆడవాళ్ళని ఎంట్రీ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 10 to 50 వాళ్ళని అనుమతించకూడదని చేస్తున్నాము. యాక్చువల్గా ఇది మన హిందుత్వానికి శబరిమల నిత్య బ్రహ్మచారి దానికి పంపించకూడదని కోరుతున్నాము. యాక్చువల్గా నిన్న చూస్తే 2 మహిళలు, ఈరోజు ఒక మహిళ శ్రీలంక నుంచి వెళ్ళడానికి ట్రై చేశారు. వాళ్ళని మనం ఆపాలి. ఇంకా ఇలాంటి ముందర జరగకూడదని మీ యొక్క ప్రోగ్రామ్ కన్వర్ట్ చేస్తున్నాము. ఇది మేము ప్రతి ఒక్క చోట చేస్తున్నాము. మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట్ల చేస్తున్నాము. సో దట్ ఇది అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది ఉట్టి అయ్యప్ప భక్తులకే కాదు, ప్రతి ఒక్కరూ దీని గురించి మనము ఈ యొక్క నివేదన చేయాలి. అది కాకుండా మనం చూసామంటే కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మనకి జరుగుతున్న ఈ యొక్క దానికి 798 కిలోమీటర్ల పొడుగున అయ్యప్ప జ్యోతి కాంతిని వెలిగించి వాళ్ళు ఒక ఇదే నిషేధాన్ని తెలియపరిచారు. అది కాకుండా ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క నిషేధంలో ప్రతి మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు కేరళలో. అది కాకుండా మన రాష్ట్రంలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. సో ఈ యొక్క నివేదన సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వాళ్ళు ఈ తీర్పుని మార్చి అనుకూలంగా ఇవ్వాలని కోరుతున్నాము. సేవ్ శబరిమల. మరో స్వామితో మాట్లాడదాం. స్వామియే శరణం అయ్యప్ప. మేము చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం నుంచి వచ్చి నిరసన చేస్తున్నాము. కేరళలో నిన్న జరిగిన 2 స్త్రీలు మా మధ్య వయస్కులు 10 నుండి 50 సంవత్సరాల మధ్యలో వెళ్ళిన స్త్రీల వల్ల ఆలయం అపవిత్రమైంది. ఆలయాన్ని శుద్ధి చేశారు. ఇలాంటివి మరిన్ని జరగకుండా ఇలాంటిది మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది మీరు ప్రతి ఇంట అవేర్నెస్ తీసుకురావాలి. ఇలాంటి స్వచ్ఛందంగా మహిళలు కూడా కేరళలో స్వచ్ఛందంగా 750 కిలోమీటర్లు మేర జ్యోతి ప్రదర్శన చేశారు. అయినా కానీ కేరళ ప్రభుత్వం బలవంతంగా లేడీస్ని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఆపాలి. ఇలాంటివి మళ్ళీ మన నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఎట్లాగైనా స్వామియే శరణం అయ్యప్ప. సేవ్ శబరిమల.